నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నందమూరి బాలకృష్ణ గారు నటసింహంలా ఒక విజృంభిస్తున్నారని చెప్పుకోవాలి. లైన్గా హిట్లు కావచ్చు, అదేవిధంగా లైన్గా ఒక ఎమ్మెల్యేగా కూడా అటు రాజకీయాల్లో కూడా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యన చూసుకుంటున్నాం పద్మభూషణ్ కావచ్చు, ఇలాంటి అవార్డులు కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు బాలకృష్ణ గారు పాన్ ఇండియా సినిమాలు ఇప్పటిదాకా ఎప్పుడు ఇంటర్వ్యూలో, అదే గెస్ట్ రోల్స్ కూడా ఎటువంటి సినిమాలో చేయలేదు. అటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో 20 days ఆఫ్ డేట్స్ ఖరారయ్యాయని చెప్తున్నారు. మొత్తానికి దీంట్లో ఎంతవరకు వార్తలు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? నిజం అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావు ఇలాంటివి. నేను ఇప్పుడు దాకా ఏమన్నారంటే క్యామియో రోల్ అనుకున్నారు. అంటే ఒక గెస్ట్ రోల్గా కనిపించి వెళ్ళిపోతారేమో, ఇలా వచ్చి వెళ్ళిపోతారేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు అది బెస్ట్ రోల్గా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. 20 రోజులు డేట్ ఇవ్వటం అంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 20 రోజులు సినిమాలు పూర్తి చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇది మల్టీ స్టార్ మూవీగానే మారే అవకాశం ఉంది. జైలర్ 2 సినిమా శివరాజ్ కుమార్ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర నీడికి తగ్గొచ్చు. దీంట్లో మోహన్ లాల్ పాత్ర ఉండే అవకాశం ఉంటుంది. ఇంకెవరెవరు ఉంటుందో తెలియదు, కానీ బాలయ్య బాబు పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది. కాబట్టి 20 రోజులు డేట్లు ఇచ్చారంటే ఖచ్చితంగా ఇది ఒక మల్టీ స్టార్ మూవీగానే మారే అవకాశం ఉంది. ఆ పాత్రను కూడా వాళ్ళు మార్చుకోవచ్చు. లేదా గెస్ట్ రోల్కి అయితే ఏముంది, 1 రోజు 2 రోజులు వస్తే షూటింగ్ వస్తే అయిపోయాయి. కాబట్టి గెస్ట్ రోల్కి అవకాశం అయితే కనిపించట్లా. అయితే మనం గతంలో చూసుకుంటే జైలర్ సినిమా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దాదాపు 700 కోట్ల పైచీలకు వసూలు చేసిన సంగతి తెలుసు. ఫస్ట్ స్టార్టింగ్లో రజనీకాంత్ గారికి ఇచ్చిన రెమ్యునరేషన్ వేరు. దాని తర్వాత మళ్ళీ వచ్చినటువంటి కలెక్షన్స్ తర్వాత మళ్ళీ 110 కోట్లు ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా శివరాజ్ కుమార్ గారు కావచ్చు, లేదా జాకీ షరీఫ్ కావచ్చు, లేదంటే మోహన్ లాల్ గారు కావచ్చు, ఎక్కువసేపు లేరు. మీరు ఇందాక అన్నట్టుగా జస్ట్ క్యామియో రోల్స్లో కనిపిస్తారు. సో అలాంటి రోల్స్లోనే ఉంటారా, లేదా బాలకృష్ణ గారికి ఇంకా మంచి రోల్ ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? నేను అనుకోవటం అయితే బాలకృష్ణకి పెద్ద రోలే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాకి వచ్చేసరికి కూలీ సినిమాలో రజనీకాంత్ గారు 280 కోట్లు రెమ్యునరేషన్ అంటున్నారు. మరి నాగార్జున గారికి 30 కోట్లు 25 కోట్లు అని చెప్తున్నారు. నాగార్జున గారు సైమన్ అనే పాత్రకి. అలాగే లోకేష్ కనకరాజుకి 60 కోట్లు అని చెప్తున్నారు. అంత రెమ్యునరేషన్ ఉన్నప్పుడు జైలర్కి నెల్సన్ దిలీప్ కుమార్కి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి బాలయ్య బాబుకి ఇచ్చే రెమ్యునరేషన్ రజనీకాంత్ కూడా దాదాపు 280 కోట్లు ఈ సినిమాకి ఇచ్చారనేది వార్తలు వస్తున్నాయి. వచ్చినప్పుడు బాలయ్య బాబు కూడా రెమ్యునరేషన్ కూడా దాదాపు 40 కోట్లు ఉంది జనరల్గా అయితే. ఇప్పుడు 40 కోట్లు లేకపోయినా నాగార్జునకి 25 కోట్లు ఆ పాత్రకి ఎట్లా ఇచ్చారో ఆ స్థాయిలో బాలయ్య బాబుకి ఇచ్చే అవకాశం ఉంటుంది రెమ్యునరేషన్ పరంగా. కాబట్టి అంటే బాలయ్య బాబు పాత్ర చిన్న పాత్ర కాదు, గెస్ట్ పాత్ర కాదు అనేది మనకు క్లియర్ అవుతుంది. 20 రోజులు డేట్లు కేటాయించడం అంటే నిడివి ఎక్కువగానే ఉంటుంది. అది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకపోవచ్చు. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా ఏదైతే బాలకృష్ణ గారి యొక్క 50 సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎంట్రీ 50 years ఆఫ్ సెలబ్రేషన్ మనం చూసాం. ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి యొక్క చిరంజీవి గారు కూడా అటు బాలకృష్ణ గారితో పాటు చిరంజీవి గారికి ఇద్దరిని కలిపి ఒక మల్టీ స్టార్ సినిమా రెడీ చేయండి, అది ఇందిరా కావచ్చు, లేదంటే సమరసింహారెడ్డి, లేదా నరసింహారెడ్డి కావచ్చు, ఇలాంటి 2 పాత్రలు కూడా క్లబ్ చేస్తే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పేసి అయితే అంటున్నారు. సో అది చిరంజీవి గారితో పడాల్సినటువంటి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు రజనీకాంత్తో పడింది. దాని తర్వాత మళ్ళీ రిపీట్ చిరంజీవి గారితో అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ రోజుల్లో ఏదైనా అసాధ్యమేం కాదు. ఎందుకంటే అట్లాంటి కాంబినేషన్స్ పెడుతున్నారు. ఇక్కడ కాంబినేషన్స్ కీలకమైంది. ఇప్పుడున్న జనరేషన్స్లో మరి ఎక్కడ బాలీవుడ్ అమీర్ ఖాన్ రజనీకాంత్తో సినిమా చేయట్లా, మరి అట్లాగే కాంబినేషన్స్ అనేవి కీలకంగా మారిపోయినాయి. కాబట్టి చిరంజీవి గారు బాలయ్య బాబుతో సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఇద్దరు నువ్వా నేను అన్నట్టు మళ్ళీ పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నారు. ఈ పోటీ కూడా ఆరోగ్యకరంగా ఉంటే చాలా మంచిది. ఫ్యాన్స్ కూడా చాలా ఖుషీగా ఉంటారు. అయితే రజనీకాంత్ గారి సినిమాలో సాధారణంగా ఇప్పటిదాకా ఎప్పుడు మనం చూడలేదు బాలకృష్ణ గారిని. రజనీకాంత్ గారు మోహన్ బాబు సినిమాలో పెద్దరాయుడు క్యారెక్టర్ వేశారు. అది ఇప్పటికీ మంచి హైలైట్ సినిమా కింద చెప్పుకోవచ్చు. అలాంటి సినిమా కాబోతుందా బాలకృష్ణ గారి కంటే ఏమంటారు? పెదరాయుడిని దీంతో కంపేర్ చేయడం అనేది సాధ్యం కాదు. అక్కడ శరత్ కుమార్ గారు పోషించిన పాత్ర నచ్చి ఇక్కడ రజనీకాంత్ గారు అడిగి మరీ తీసుకున్నారు. ఆ పాత్ర అసలు చెప్పాలంటే బాలయ్య బాబుతో చేద్దాం అనుకున్న సినిమా అదంతా మారిపోయింది. ప్రాజెక్ట్ అంతా మరి రజనీకాంత్ రికమెండేషన్ చేసి మోహన్ బాబుకి ఇప్పించడం అది అట్లా వర్కౌట్ అయింది. అది పాన్ ఇండియా సినిమా కాదు. జైలర్ అనేది పాన్ ఇండియా సినిమా. కాబట్టి మనం జైలర్తో దీన్ని కంపేర్ చేయలేం కూడా. అయితే మొత్తానికి ఒకవేళ మనం ఇందాక అనుకున్నట్టుగా చిరంజీవి గారు కూడా గతంలో ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఎలాంటి క్యారెక్టర్ అంటే నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, బాలకృష్ణ గారు ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు, చిరంజీవి గారు ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఇంకా అది మన ఊహల దశలో ఉండే ప్రాజెక్టే. కథాంశంతో వెళ్తే యాక్సెప్ట్ చేస్తారు. సరైన కథ దొరకట్లే. ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో మల్టీ స్టార్ సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మండే గుండెలు కానీ
కృష్ణ గారు సోమన్ బాబు కాంబినేషన్లో, లేకపోతే మిస్సమ్మ సినిమా, నాగేశ్వర గారు రామారావు గారి కాంబినేషన్లో దాదాపు చాలా సినిమాలు వచ్చాయి. రామకృష్ణులు అనే సినిమాలు కానీ, అంటే కథాపరంగా అట్లాంటి కథ ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ. RRRలో మరి ఉంది, రాజమౌళి లాంటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా చేసినా రామ్ చరణ్కి ఎక్కువ ఇచ్చారో, జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరిగిందని విమర్శలు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇలాంటి కాంబినేషన్లో సినిమాలు వస్తే మాత్రం. బాలీవుడ్ వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు వార్ 2లో హృతిక్ రోషన్కి ఎక్కువ, ఎన్టీఆర్కి ఎక్కువ అంటే అది ఎవరు పట్టించుకోరు. రానున్నటువంటి ఒక బాలకృష్ణ గారి ఏదైతే రోల్ ఉండబోతుందో ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో, సో ఎలాంటి రోల్ ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే బాలయ్య బాబు స్టామినా తెలుసు కాబట్టి ఆ స్థాయిలోనే ఆ పాత్ర ఉండే అవకాశం ఉంది. అన్నీ ఫైనలైజ్ అయిపోయి ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పక్కన అఖండ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడం, దీని సెట్లోకి వెళ్ళడం జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇమీడియట్గా చేసే ప్రాజెక్టులు బాలయ్య బాబుకి ఉన్న సినిమాలు ఏంటంటే అఖండ తాండవం సెట్స్ మీద తీసుకురావాలి. ఆ తర్వాత ఈ సినిమాని కంప్లీట్ చేస్తారు, జైలర్ 2 కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ అనేది ఇప్పుడు వెళ్తుందా లేదా అనేది కూడా చెప్పలేము మనం. ఎందుకంటే మళ్ళీ అటుపక్క అనిల్ రావిపూడితో చిరంజీవి గారి సినిమా కాంబినేషన్, చిరంజీవి గారు అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా వస్తుంది. ఆ సినిమా అయ్యాక మళ్ళీ భగవంత్ కేసరి కాంబినేషన్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య బాబు సినిమా ఉంటుందనే వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇట్లా ఈ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. మరి బాలయ్య బాబు సినిమాల లైనింగ్ అంతా అట్టాగా ఉంది. అయితే కరోనా తర్వాత అఖండతో హిట్లు స్టార్ట్ చేసినటువంటి బాలకృష్ణ గారు ఇప్పుడు హిట్ల మీద హిట్లు కొడుతూ వెళ్తున్నారు. అది కాక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చేసి ఆధ్యాత్మికంగా ఆయన వేరే ఇంకొక లోకంలో ఉంటుంటారు సంగతి అందరికీ తెలుసు. ఆయన చాలా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే హిమాలయాలకు కూడా వెళ్ళేసి వస్తుంటారని చెప్పి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి యొక్క జైలర్ 2 సినిమాలో ఖచ్చితంగా బాలకృష్ణ గారు అఖండ గెటప్లో కనిపించే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? అసలు అఖండ గెటప్ మళ్ళీ దీంట్లో పెట్టే అవకాశం ఉండదు. ఏమైనా పెడితే సమరసింహారెడ్డి, నరసింహారాయుడు. బాలయ్య అంటేనే ఫ్యాక్షనిస్ట్ పాత్రలే బాలయ్య పేరు తెచ్చినవి కూడా బాగా. సమరసింహారెడ్డి చెప్పాలంటే బాలయ్య బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఏదంటే సమరసింహారెడ్డి చెప్తాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఏదంటే అడవిరాముడు చెప్తాం మనం, అంటే మాస్ సినిమాల్లో. మిగతా మాయాబజార్ ఇవన్నీ ఉన్నా కానీ మన అడవిరాముడు చెప్తారు. కాబట్టి బాలయ్య బాబు సినిమాల్లో సమరసింహారెడ్డి చెప్తారు కానీ వేరే సినిమాలు చెప్పరు. కాబట్టి ఆ తరహాలోనే పాత్ర డిజైనింగ్ అంటూ ఉంటుంది. సో చూద్దాం సార్, మొత్తానికి జైలర్ 2 మీద అంచనాలు పెరుగుతున్నాయి. అదిగాక నటసింహం బాలకృష్ణ నటిస్తున్నారంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది. మొత్తానికి రజనీకాంత్ గారి సినిమాలో బాలకృష్ణ గారిని ఎలా చూడబోతుందో చూద్దాం. మరి నమస్తే.